ఏం చెప్పాడైనా 31వ శ్లోకం చూద్దాం. జరిగినటువంటి శ్లోకంలో సర్వభూత స్థితం యోమాం భజత్ ఏకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వభూతములు అంటే జీవరసంత ప్రాణికోటి అంతాను కదా. సర్వభూత స్థితం అంటేనో అన్నాటిల్లో ఉండేది. సర్వభూత స్థితం యో మొహం నేను. ఈయన ఎక్కడో అక్కడో ఇక్కడో లేడు. ఎక్కడున్నాడైనా సర్వభూత స్థితం యో మొహం. నేను అందరిలోనే ఉన్నాను, సర్వభూతాల్లోనే ఉన్నాను. అంచేత అందరిలోనే ఉన్నటువంటి భజత్ ఏకత్వమాస్థితః. నేను ఒక్కడనే. ఏకత్వం అంటే నీలో ఒకడో, ఆయనలో ఒకడో, ఇంకొక ఆయనలో ఒకడో లేడు. అందరిలోని ఒకటే స్వరూపం. భజత్ ఏకత్వమాస్థితః. దేని మీద గురి పెట్టమన్నాడు ఆయన? ఇప్పుడు మనం ప్రారంభంలో మన మనసుని లోపలికి తిప్పుకుని శ్వాస మీద మనసు పెట్టి, శ్వాస మనసు ఆగిన తర్వాత మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శించడం అన్నది మన లోపల ఉన్నటువంటి స్థితిని కొనుక్కోవటానికి చేసే ప్రయత్నం. ఈయన అక్కడ ఏం చెప్తున్నాడు? సర్వదా అందరిలోని సర్వభూత స్థితం యోమం అంటే అందరిలోని ఉన్నటువంటిది తెలియాలంటే ముందు నీలో ఏముందో చూడాలి కదా. నీలో ఉన్నదేదో చూడడం కోసం అనేక ప్రయత్నాలు చూపించారు మనకి. నామములు, రూపములు, ఏదేది వారికి ఏది సులభంగా ఉందో దాన్ని పట్టుకుని అభ్యాసం చేశారు. అలా చేయగా 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 ఎక్కడి దాకా వెళ్ళాలి? ఎక్కడి దాకా వెళ్ళాలంటే ఎక్కడ దాకా మనసు ఉందో అక్కడ సెపరేట్గానే చూపెడుతుంది, ఒకే స్వరూపాన్ని చూపించదు. ఎవరికి మనసు లయం అవ్వలేదో అంతవరకు కూడా వాడికి ఏం కనిపించదు? ఆ ఏకత్వమైనటువంటి స్థితి కనిపించదు. అంచేత ఒక్కసారి తనలో ఉన్నటువంటి దాన్ని దర్శింతే అందరిలోనే ఉన్నటువంటి దాన్ని చూడగలిగే స్థాయి వస్తుంది. అంచేత ముందు మనలో ఉన్నదాన్ని తెలుసుకోవాలి. ముందు మనలో ఉన్నదాన్ని అందరిలోనే ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే అసలు దేవుడు అంటే ఏంటో, దేవుడి యొక్క లక్షణాలు ఏంటో తెలియాలి కదా. దేవుడి గురించి తెలుసుకుని, దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకుని, దేవుడు అంటే ఏంటి ఇప్పటికప్పుడే చెప్పుకుంటున్నాం. మనం కనిపించేటటువంటి ప్రతి పదార్థము, ఆ పదార్థము జడం. ఆ పదార్థం లోపల ఉన్నటువంటి చైతన్యం దేవుడు. చైతన్యము జడము. పదార్థంలో చైతన్యం ఉంది, చైతన్యంలోనే పదార్థం. చైతన్యంలో పదార్థం ఉంది, పదార్థంలో ఏముంది? చైతన్యంలో పదార్థం ఉంది కదా. అంటే చైతన్యం సర్వవ్యాపకమైనటువంటి చైతన్యములో పదార్థం ప్రవేశించింది. పదార్థం పరిమితమైంది, శాశ్వతమైంది కాదు, సత్యమైంది కాదు, మధ్యలో వచ్చింది. దానికి ఆది ఉంది, అంతం ఉంది. దేనికి? పదార్థానికి, జడానికి. చైతన్యానికి ఆది అంతము లేదు. దీనికి మాత్రం తెలుసుకోవాలన్నంతసేపు పదార్థం సత్యముగానే కనపడుతుంది. పదార్థం అంటే ఏంటి? నేను అనుకునే శరీర ప్రాణ మానసాదులతో ఏ వస్తువు తయారైందో ఈ వస్తువు పదార్థంతో తయారైంది. అన్నాద్భవంతి భూతాన్ని. అన్నం తినడం వల్ల స్త్రీ పురుషుల్లో శుక్ల శోణితాలు తయారయ్యి అది జీవి శరీరం తయారైంది. ఆ శరీరం ఎందులో ఉంది? చైతన్యం ఉంది. చైతన్యం
ఆ జడంలో చైతన్యం కూడా ఉంది. అంచేది ఇప్పుడు మనలో ఉన్నటువంటి చైతన్యం జడమా మనము చైతన్యమా? అంచేది మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకుని ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించాలి. అది రెండో ఉపదేశం. మొదట మనలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి. మనలో ఉన్నటువంటి దేవుణ్ణి కదా తెలుసుకోవాలి. మరి శ్వాస మీద మనసు పెట్టండి, లేదా ఆ మంత్రం చదువుకోండి, ఈ మంత్రం చదువుకోండి అంటున్నాం కదా. ఎందుకంటే అలా వరుసగా లోపలికి తీసుకెళ్ళడం కోసం. అలా లోపలికి తీసుకెళ్ళి ఎంత మనసు లయమయిన తర్వాత కానీ అసలు విషయం గోచరం కాదు. మనసు ఉన్నంతసేపు పరిమితం చేసే చూపెడుతుంటాం. ఎవరిని? దేవుణ్ణి కూడా మనకలాగే పరిమితమైనటువంటి వ్యక్తిగా, మనకలాగే పుట్టినటువంటి వాడిగా, మనకలాగే చనిపోయేటటువంటి వాడిగా చూపెడుతుంటాం. అలా చూపించేది ఏది? మన మనసే. అంటే మనసుని ఇప్పుడు మన కళ్ళజోడు పెట్టుకుని, ఎర్రద్దాల కళ్ళజోడు పెట్టుకుని చూస్తే ఎరుపుగా వస్తువులు కనపడుతుంటాయి. అదే పచ్చ అద్దాలకు పెట్టుకుంటే పచ్చగా కనపడుతుంది. అట్టి మాదిరిగా మనం చూసేటటువంటి చూపు దేంతో చూస్తున్నాం? మనసుతోటి చూస్తున్నాం. ఈయన ఏమంటున్నాడు? మనసును తీసేయమని మనసు తీసి చూడమంటున్నాడు. సర్వదా వర్తమానోపి స యోగి మైవర్. నువ్వు బయటకు వచ్చిన తర్వాత సర్వదా అన్ని విధాలా నీ నీ పనులు చేసుకున్నప్పటికీ కూడా సర్వదా వర్తమానం అంటే ఏంటి? నువ్వు నడవడం, నువ్వు పని చేయడం, తినడము, తాగడము, నీ అన్ని వ్యవహారాల్లో కూడా సర్వదా వర్తమానం సయోగి అయి వర్తది. కానీ నీకు లక్ష్యం ఏంటో తెలిసింది కదా, గురిని పొందావు కదా, దాన్ని దర్శించావు కదా. అది ఆత్మపుణ్యేన సర్వత్ర సమం పశ్యతి యోచన. అంటే నువ్వు ఏ భావంతో చూడాలి? ఆత్మభావనతో చూడాలి. మనసుతో చూడకూడదు. మనసు తీస్తే తప్ప ఆత్మదర్శనం కాదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా యోగ మార్గంలో మనసును తీసేస్తే ఉన్న వస్తువు ఏది ఎలా ఉందో, అది నీలోనూ అందరిలోనూ ఎలా ఉందో అది నీకు స్పష్టంగా కనపడుతుంది. దాన్నే సుఖం వా యదివా తప్పు సయోగి మైవర్ పరమోమత. అంటే సుఖం కానీ, దుఃఖం కానీ, లేదా ఇంకోటి కానీ సయోగి పరమో మతం. ఇది మతం. ఎవరి మతం? నా మతం అంటున్నాడే. శ్రీకృష్ణ పరమాత్మ మతం ఏది? సుఖం వా ఎదువా దుఃఖం సయోగి పరమో మతం. అంటే అతనికి బాహ్య సంబంధమైనటువంటి వస్తువులతో మనకి సుఖ దుఃఖాలు కలుగుతాయి. ఆత్మస్వరూపంతోనూ, ఆత్మస్వరూపం అనేది ఎలాంటిది? మనసుతో పొందేటటువంటి సుఖ దుఃఖాలు కాదు. అంటే మనసుతోటి మనం సుఖ దుఃఖాలు ఎలా పొందుతున్నాం? ఎలా పొందుతుంటే మనకు నచ్చినటువంటి విషయం కనిపించినప్పుడు, నచ్చినటువంటి వ్యక్తి కనిపించినప్పుడు మనకు ఒక రకమైన భావన కలుగుతుంది. నచ్చని వ్యక్తి కనిపించినప్పుడు, నచ్చిన పదార్థం, నచ్చిన వ్యక్తి, నచ్చని వ్యక్తి ఏమవుతుంది? ఈ నచ్చడము నచ్చకపోవడం అనేటువంటి రెండు గుణాలు ఆత్మలో ఉండవు. ఎందులో ఉంటాయి? మనసులో ఉంటాయి. మనసు పరిధి దాటితే తప్ప అసలు విషయం కనుక్కోలేం. దేవుడికి ఒకడి మీద ప్రేమ, ఒకడి మీద ద్వేషం ఉండదు కదా. అందుకని ఆయన మనసును తీసుకుని చూస్తలేదు, మనం మన స్వరూపంతో చూస్తలేదు. ఆయనకి మనకున్న తేడా ఏంటంటే మనం మన మనసుతో చూస్తున్నాం. మనసును మనం తయారు చేసుకున్నాం. ఎలా తయారు చేసుకున్నాం? ముందే చెప్పుకున్నాం. శరీరం ప్రకృతిలోని తామస గుణంతో తయారైంది, ప్రాణం రాజస గుణంతో తయారైంది, లోపల ఉన్నటువంటి మనసు సాత్విక గుణంతో తయారైంది. అంటే మనసు శుద్ధమైనటువంటి వస్తువు. అలాంటి శుద్ధమైనటువంటి మనసుని మనం కలుషితం చేసుకున్నాం. ఎలాగ? మన శరీరంలో రంగు, రూపం, మన తల్లిదండ్రులు జీన్స్ అన్ని కనపడుతున్నాయి. మనసులోనూ మనసు శుద్ధమైంది కదా, స్వచ్ఛమైంది కదా. అలాంటి మనసు ఎలా కలుషితమైంది? శరీరం వేరు, మనసు వేరు. కానీ మనసు ఎలా తయారైంది? సత్వగుణంతో కదా. అంటే మనసుతోటి మనకి నచ్చినటువంటి, నచ్చనటువంటి రెండు గుణాలు చెప్పుకున్నాం కదా. నచ్చినటువంటి వ్యక్తుల మీద మనకి ప్రేమ ఉంటుంది, దాన్ని రాగం అంటారు. నచ్చినటువంటి వ్యక్తి మీద ద్వేషం ఉంటుంది. అంటే మన మనసు రాగద్వేషాదులతో మలినమయ్యింది. ఎలాంటి వాళ్ళైనా సరే నచ్చటము, నచ్చకపోవడం. దేవుడు కూడా అందరికీ నచ్చడు.
అన్ని మతాలు అందరికీ నచ్చు. మరి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడిని తిడుతున్నారు కదా, దూషిస్తున్నారా? దేవుడిని ఎందుకు దూషించాలి? ఆయనకి ఏమన్నా అన్యాయం చేశాడు అతను? ఎందుకు నచ్చలేదు? ఏదైనా అన్యాయం చేస్తే పోయినా నచ్చలేదు అనుకోవచ్చు. అంటే వాడి స్వభావాన్ని అనుసరించి మన మనసును మనం మలినం చేసుకున్నాం. మలినమైనటువంటి మనసుతో శుద్ధి ఎలా కనపడుతుందండి? అద్దం నిండా దుమ్ము పట్టేసింది అనుకోండి, మన ముఖం స్వచ్ఛంగా కనిపించదు కదా. ఇది కనపడాలంటే ఏం చేయాలి? అద్దాన్ని శుభ్రం చేయాలి. మనసు అద్దం లాంటిది. అద్దం లాంటి మనసులో ఆత్మిక స్వరూపం ప్రతిబింబిస్తుంది. దానికి చిదావాస లేక తెలివి అని పేరు. ఇప్పుడు మనసు తీసేసామనుకోండి, అద్దం తీసేస్తే ఏం పోద్ది? అద్దం తీసేస్తే మలినంతోనూ శుద్ధంతోనూ సంబంధం లేదు. ఇంకా ఏమైంది? ప్రతిబింబమే పోయింది. మనసు అద్దం ఉంది, ప్రతిబింబం పడుతుంది. ఆ ప్రతిబింబం శుద్ధమైనటువంటి అర్థంలో స్వచ్ఛంగా పడుతుంది, మలినమైనటువంటి అర్థంలో మలినంగా పడుతుంది. అంటే అద్దాన్ని శుద్ధం చేయటం ఒక రకము, అద్దాన్నే తీసేయటం ఇంకొక రకం. ఈయన ఇప్పుడు దాకా ఏం చేశాడు? శుద్ధం చేసుకుంటా రమ్మన్నాడు. వాటికే సత్కర్మోపాసనా కర్మలు, సత్కర్మలు, ఉపాసనా కర్మలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది? అంతఃకరణం శుద్ధమది. అంటే అద్దాన్ని తుడవడం లాంటివి అనమాట అండి అవి. అంతేగాని వాటి వల్లే అంతా వచ్చేది. అంటే పారాయణలు, పూజలు, మంత్రాలు, తీర్థయాత్రలు ఇవన్నీ దేనికి పనికొస్తాయి? అద్దం శుద్ధం చేయడానికి పనికొస్తాయి. అట్లా సత్కర్మలు, ఉపాసనా కర్మలు అంటారు. ఎక్కడికి రావాలి ఇప్పుడు? యోగ మార్గంలోకి రావాలి. యోగ మార్గంలో శుద్ధం చేయటానికి కాదు, మరి అద్దాన్ని తిరగేసేయటం, అద్దాన్ని పక్కకు పెట్టేయాలి. అంటే మనసును తీసేయాలి. మనసును తీసేస్తే తప్ప సర్వబోధ చితం వ్యోమం భజత్ ఏకత్వం మాత్రం. అర్థం ఉంటే రెండు ఉంటాయి. ఎలాగా అన్న అర్థమైందా మీకు? మనసు ఉంటే జీవుడు దేవుడు ఉంటారు. ఏకత్వంలోకి ఎక్కడ కలవతాడు? ఏకత్వం అవ్వదు కదా, కలవదు కదా. మనసు ఉన్నంతసేపు జీవుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. అప్పుడు జీవుడు జీవుడిగా, దేవుడు దేవుడిగా ఉన్నంత కాలం జీవుడు కర్మలు చేస్తాడు, దేవుడు కర్మలకు ఫలాన్ని ఇస్తుంటాడు. ఆ చేసినటువంటి కర్మఫలాన్ని వాళ్ళ చేతనే అనుభవింప చేస్తుంటాడు. ఆ కర్మఫలాల్లో శరీరం అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని ఇచ్చి పంపించి మళ్ళీ ఆ పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలను అనుభవింప చేస్తుంటాడు. ఈ ప్రాసెస్ అలా సాగుతూ ఉంది. కానీ మరి జీవుడు ఎలా పుట్టడము, చవడము, కర్మలు చేయడం, మళ్ళీ ఇంకో శరీరం కావాలనటము చెయ్యాలంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. నువ్వు ఆత్మస్వరూపంతో చూడాలి కానీ మనసుతో చూడకూడదు. సర్వత్రా ఏ దేవదేవుడైతే ఉన్నాడో ఆ దేవుడిని ఎలా చూడాలి? ఆత్మస్వరూపంతో చూడాలి, మనసుతో చూడకు. ఎందుకంటే మనసు మలినంగా ఉంటే ఒకలా కనపడుతుంది, శుద్ధంగా ఉంటే ఇంకొకలా కనపడుతుంది. మనసు నిండా రకరకాల గుణాలు, ఏంటి? రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, ఆశ్చర్యం, ఈర్ష, అసూయ, దమ్మము, ద్వేషం, ఇలాంటి అనేకమైనటువంటి గుణాలతో మనసు మలినమైపోయింది, కలుషితమైపోయింది. చూడడానికి అందరూ మనుషులే, కానీ మనసు మాత్రం అందరి మనసు ఒకటి కాదు. ఒకళ్ళ మనసు స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటుంది, ఒకళ్ళ మనసులో జాలి ఉంటుంది, ఒకళ్ళ మనసులో ప్రేమ ఉంటుంది, ఒకళ్ళ మనసులో దయ ఉంటుంది, ఇంకొకళ్ళ మనసులోనూ అవతలోడు బాధపడిపోతుంటే యువతలోడు చాలా ఆనందపడిపోతుంటాడు. ఎవరికైనా ఆడికి నచ్చని వాళ్ళు బాధపడుతుంటే బయలు వచ్చిందని ఎగిరి గంతులేస్తుంటాడు. అలాంటి గుణాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారా? ఎందుకని వాడికి నచ్చలేనోడికి కష్టాలు రావాలని చేపలు కూడా పెడుతుంటారు కదండి. దెబ్బలాటలు ఆడుకుని కూడా, ఆడవాళ్ళు దెబ్బలాడుకుని కూడా పదాలు వాడుతుంటారు. వాళ్ళు ఎప్పుడన్నా విన్నారు అలాంటి పదాలు? ఎలాంటి పదాలు వాడుతుంటారు? శాపాలా ఇంకా ఈ అంటే వాళ్ళు కష్టాలు కలగాలి, బాధలు కలగాలి, నాశనం అయిపోవాలి కదా. అంటే ఎక్కడ మనస్సు ఉందో, మనసు ఒక పట్టాన్ని అందరినీ సమత్వంలోకి తీసుకురాలేడు. సమత్వం యోగ ఉచితే అన్నాడు ఈయన. అన్నిటిని తీసేసి ఏకాగ్రత చేయడం పోయిన వారంలో చెప్పుకున్నాం. మనం మరొకసారి గుర్తు చేసుకుందాం.
ఏం చెప్పుకున్నాం? మనసు యొక్క స్థితిగతుల గురించి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, యువతలకు రావాలి. అంటే మనసు నశించినటువంటి స్థితిని ఏమంటారు? నిరుద్ధ స్థితి అంటారు. మనసు వచ్చిన స్థితిని ఉత్థానము అంటారు. ఉత్థానము, నిరుద్ధము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఉత్థానము, నిరుద్ధము. అంటే బయటకు వచ్చింది, లోపలికి వెళ్ళి. లోపలికి వెళ్ళి ఏమైంది? లయమైపోయింది. లయమైపోయినటువంటి స్థితి నిరుద్ధ స్థితి. బయటకు వచ్చింది ఉత్థాన స్థితి. బయటికి వచ్చినటువంటి మనసు ఏ ఏ వృత్తులు కలిగి ఉంటుందో చెప్పుకున్నాం మనం. ఏమంటే మొన్న గుర్తు తెచ్చుకోండి. ప్రమాణము, విపర్యము, వికల్పము, నిద్ర, స్మృతి. ప్రమాణం అంటే ఇది మళ్ళీ 6 రకాలు. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, ఆగమము, అర్ధాపత్తి, అనుపలబ్ధి అనేటువంటి ప్రమాణాలతో. అసలు ప్రమాణం అంటే ఏంటి? పొద్దుడు కూడా చెప్పుకున్నాం. బాధించబడినటువంటి విషయం ప్రమాణం. అంటే ఒక వస్తువును గూర్చి మనం తెలుసుకుని ఇతరులకు చెప్తున్నాం అనుకోండి, మన పుస్తకాల్లో, పురాణాల్లో ఏదో శ్లోకాలో, మంత్రాలో చదువుతాం. చదివేసి దాన్ని బట్టి చెప్పేస్తుంటాం. ఆ చెప్పేది దానికి ఇంకొకటి ఎవడైనా పూర్తి అర్థం తెలుసుకున్న వాడు వచ్చాడు అనుకోండి, అప్పుడు మన జ్ఞానం ఏమవుతుంది? బాధించబడుతుంది. నిలబడటం లేదు. అంటే నిలబడేలాగా చెప్పాలి. మనం ఏదో తెలుసో తెలియకో మన వ్యవహారికంలో అనేక రకాలు ఉన్నాయి కదా, అనేక మార్గాలు ఉన్నాయి కదా, మనం ఇష్టం వచ్చినట్టుగా చెప్పేస్తుంటాం. అంచేత మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆవు అన్నారనుకోండి, గేదెని చూసి ఆవు అన్నాడు అనుకోండి, ఇంకొకటి వచ్చి ఆవు కాదురా బాబు అది గేదె అంటే ఏమైంది? మనకి అప్పటిదాకా తీసుకున్న నిర్ణయం ఏమైంది? నశించిందా? నశించే గేదె ఉండకూడదు. గేదె కనపడుతుంది, మరి ఏమైంది? గేదె నశించలేదు, గేదె ఉంది. కానీ గేదె ఆవు కాదు అది. కానీ గేదెని ఆవు అన్నాడు, దాన్ని ఏమంటారు? మరి ఇంకొకటి ఎవడన్నా తెలుసున్నా వాడు వచ్చి బాబు నాయన అది ఆవు నాయన గేదె కాదన్నప్పుడు ఏమైంది? ఆవు అనేది అక్కడ ఆవు బాధించబడింది కదా. అంటే బాధించబడడం అంటే వేదాంత పరిభాషలో కొట్టివేయబడింది. ఇక్కడ ఏది కొట్టివేయబడింది? ఆవు కాదు అది. గేదెని పట్టుకుని ఆవు అంటున్నాడు, అలాగే ఆవుని పట్టుకుని గేదె అనొచ్చు. అప్పుడు ఒక దానిని ఇంకొక దానిగా తీసుకున్నాడు అనుకోండి. అలాగే ఇప్పుడు మనం ఇంతవరకు దేవుడు కాని దాన్ని దేవుడని తీసుకున్నాడు అనుకోండి, మరి సరైనటువంటి శాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి వస్తే ఆ దేవుడు బాధించబడతాడు. దేవుడు బాధించబడొచ్చా? బాధించబడని జ్ఞానానికి ప్రమాణం అని పేరు. ప్రత్యక్ష ప్రమాణం అంటే బాధించబడకూడదు. ప్రత్యక్షంగా అనుమానం లేకుండా నువ్వు డైరెక్ట్ గా దాన్ని చూసినటువంటి దాన్ని ప్రత్యక్ష ప్రమాణం. ప్రమాణం, విపర్యం, వికల్పం, నిద్ర, స్మృతి ఇవన్నీ కూడా బహిర్ముఖ వృత్తుల్లో ఏదో ఒక వృత్తిలో మనసు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చెప్పి సరిపోతుంది సమయం. అలాగని చెప్పేసి క్లుప్తంగా తెలుసుకుంటే చాలు. అంటే ఈ 5 వృత్తులు. ప్రమాణం అంటే ఏంటి? మళ్ళీ చూడండి, ఆవా గేద, గొర్రె మేక. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఊహించి చెప్పకూడదు. ఊహించి చెప్పినటువంటి జ్ఞానం ఏమవుతుంది? బాధించబడదు. అందుకనే శాస్త్రం చదువుతాడు, శాస్త్రంలో చదివిన దాన్ని తీసుకుని మళ్ళీ ఇంకొకటి చెప్పేస్తుంటాడు. దాని గురువు కావాలి. గురువు లేకుండా నిర్ణయం చేసుకోకూడదు. ఎందుకంటే ఎక్కడో ఒక దుక్కుని మళ్ళీ అతనికి ఎదురవుతుంది పోరాటం. అక్కడ అతను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని కొట్టేస్తాడు. అందుకని ఏం చేయాలి? ప్రమాణం ఎలాంటి ప్రమాణం? ప్రత్యక్షంగా చూడాలి, బాధించబడకూడదు. తాడును చూసి పామన్నాడు అనుకోండి, అది ఏమవుతుంది? ఇంకొక పెద్ద మనిషి వచ్చేది తాడు కాదు నాయన, పాము కాదు నాయన, తాడు అన్నాడు అనుకోండి, పాము ఏమైంది? పాము అనే జ్ఞానం పాము కాదు, అక్కడ బాధించబడింది కదా. అలాగే దేవుడు కానిదని దేవుడు అన్నాడు అనుకోండి, శాస్త్రం తెలిసినటువంటి అనుభవం పొందినటువంటి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు
మనకు తెలిసినటువంటి ఆ జ్ఞానాన్ని కొట్టివేయబడుతుంది, అంటే బాధించబడుతుంది. అంటే కొట్టివేయబడింది కదండి, మొత్తం చెరిపేయలేదు. మరి ఏమైంది? మారింది. అది పాము అన్నావు నువ్వు, పాము కాదు తాడు అని తెలిసిందనుకోండి, అప్పుడు ఏమైనట్టు? ఇప్పుడు నేను ఒప్పుకోనండి, నేను స్వయంగా చూశానండి, అది పామేనండి అంటాడు. పాము కాదురా బాబు అని చెప్పి దీపం దగ్గరికి తీసుకెళ్లి చూపించినప్పటికీ కూడా అతను బెబ్బే లేదండి నేను చూశానండి, తాడు కాదండి బాబు అది పామేనండి అని వాదిస్తాడు. ఎందుకని? అతను చూశాడు, పొరపాటుగా తొందరపడి పాముగా నిర్ణయం చేసేసుకున్నాడు. అందుకని నాకు అన్ని గొడవలు వద్దండి, నాకు భయం లేకుండా ఉండడానికి ఏయో మంత్రం అయ్యండి, లేదా ఏ షోళ్ళు మంత్రించి ఇవ్వండి అన్నాడు అనుకోండి, అతనికి షోళ్ళు మంత్రించి ఇవ్వాలా లేకపోతే అది తాడో బామో చెప్పాలా? అంటే ఎప్పుడైతే భయములోకి వెళ్ళిపోయాడో అక్కడి నుంచి రకరకాల ప్రయోగాలు. ఆ పాము తన ఇంటి చుట్టూ రావడానికి నిద్ర లేకుండా సోళ్ళు జల్లి లయ్యి జల్లి మంత్రం చదువుకుంటూ ఏయో చేస్తూ ఉంటాడు. సేమ్ అట్టి మాదిరిగా దేవుడి విషయంలో పెద్ద పొరపాటు జరిగింది. తెలియకుండా ఏదేదో దేవుడు అనేసుకున్నాం. అంచేత నువ్వు పూర్తిగా దేవుడు ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున్. మనసుతోటి చూడకు, ఆత్మస్వరూపంతో చూడు, ఆత్మజ్ఞానంతో చూడు. నీలో ఏ ఆత్మ ఉందో అందరిలోనే అదే ఆత్మ. అంచేత సుఖం వా దుఃఖం వా నిజానికి ఏంటంటే మనం పుట్టినటువంటిది, చనిపోయేటటువంటిది, సుఖాలు దుఃఖాలు ఇవన్నిటికీ మూల కారణం మనసే. ఆ మనసు బహిర్ముఖంలో విపర్యము, వికల్పము, నిద్ర, ఏదో ఒక వృత్తులు నిద్ర వచ్చిందనుకోండి, ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు. ప్రత్యక్షంగా చూడకుండా వెంటనే నిర్ధారణ చేసేసుకున్నాడు అనుకోండి పామని, అతను పనికిరాడు. ఏంటి ప్రత్యక్ష ప్రమాణం లేదు అక్కడ, తొందరపడుతున్నాడు అతను. తొందరపాటు అస్సలు పనికిరాడు. చూసిన దాన్ని చూసింది చూసినట్టుగా చెప్పలేకపోతున్నాడు, కారణం తొందరపాటు. విన్నాడు, విన్నదాన్ని కూడా గ్రహించలేకపోతున్నాడు. దీన్ని శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప అన్నారు. అంటే విని దాన్ని వేరే తొందరపాటుతో కంగారుగా ఇంకొక వస్తువుగా గ్రహించేశాడు. విన్నదాన్ని, చూసిందాన్ని ఎందుకు కంగారు పడి గ్రహించాడండి? అలాగా చూసిన దాని విషయంలో కూడా పొరపాటు జరుగుతుంది. అది ప్రమాణ వృత్తి, అది ప్రత్యక్ష ప్రమాణం కాదు. అట్టి మాదిరిగా విన్నాదాని విషయంలో కూడా తొందరపాటు పడుతుంది. అంటే విన్నాదాన్ని విపర్యము, వికల్పము, చూసిన దాన్ని ఇంకొక రకంగా ఊహించి చూశాడు, అది విపర్య వృత్తి. విన్నాదాన్ని తొందరపడి నిర్ణయం చేసేసుకున్నాడు ఒక ఆకారాన్ని, పొద్దున్న చెప్పుకున్నాం కదా, అట్టి మాదిరిగా దాన్ని వికల్ప వృత్తి లేదా నిద్ర. ఇలాంటి ఏ వృత్తులున్నా సరే ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని చూడలేడు. ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయి. అంచేత ముందు మనసును శుద్ధం చెయ్యాలి, ఆ తర్వాత మనసును నచ్చింపజేయాలి. మనసును తీసేస్తే తప్ప ఆత్మ కనపడదు, ఆత్మ తెలియబడదు. ఆత్మ సాక్షాత్కారం అంటున్నారు. ముందు ఆత్మ అంటే ఏంటో దాని లక్షణాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఈయన ఎలాంటి ప్రయోగం చెప్పాడో ఆ రకమైనటువంటి సాధన చెయ్యాలి. అటువంటి వాడికే ఇది తెలుస్తుంది. దానికి అర్జునుడు చెప్పినటువంటి ప్రయత్నం ఏంటంటే యోయం యోగస్త్వయా ప్రోక్త సౌమ్యేన మధుసూదనం ఏతస్సాహం న పశ్యామి చంచలత్వా స్థితిం తీరం. అంటే నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అది మనసు చంచలమైనటువంటిది గనక గ్రహించలేకపోతున్నాను అన్నాడు. ఇప్పుడు మనకు గ్రహణకు వచ్చేసిందేమో. అంటే అంతటా ఉండేది ఒకటే దేవుడు, ఉన్నది ఒకటే దేవుడు, అందరిలోనూ ఆ దేవుడే ఉన్నాడు. అందరి స్వరూపము ఆ దేవుడి స్వరూపము. ఇక్కడ మనం వెనకాల రాసి పెట్టుకున్నాం, ఉన్నది ఒకటే దేవుడు, అంతటిని వ్యాపించి నీ దేహంలోనున్నాడు, ఆ దేవుడే నీ స్వరూపం. కానీ మరి మనం ఆలోచన ఎలా ఉంది? దేవుడు వేరు నేను వేరని ఉంది. ఎంత బోధ చేసినా ఎన్ని రకాలుగా చెప్పినా సరే దేవుడండి, దేవుడు దేవుడేనండి, నేను దేవుడేటండి అంటున్నాడు కదండి. ఎందుకు పడడం లేదు? ఎందుకు పడడం లేదంటే మధ్యలో ఏది అడ్డొచ్చింది? మనసు అడ్డొచ్చింది. మనసు చంచలమైంది, శుద్ధమైంది కాదు.
మనసును తయారు చేయలేదు. తయారు చేయకపోవటం వల్ల ఆడేది చెప్తే ఆడెనకాల, ఈడేది చెప్తే ఈడెనకాల. ఇంక దేవుడి విషయంలో జరిగినంత పొరపాటు ఎందులోనూ జరగలేదు. ఎన్ని మతాలండి, ఎన్ని సిద్ధాంతాలండి. ఎవరి మట్టుగాడే ఏదో స్వయంగా చూసినట్టుగా చెప్పేస్తున్నారు కదా. శాస్త్రం ఏం చెప్తుంది? దేవుడు చైతన్యం, సర్వవ్యాపకం. భగవద్గీత స్టార్టింగ్ లోనే చెప్పాడు ఈయన. ఏంటని? నరుకబడదు, కాల్చబడదు, తడుపబడదు, ఎండింపబడదు. అవునా? దానికి సావు లేదు, పుట్టుక లేదు. ఎవరికి? ఆత్మకి. మరి మన స్వరూపం ఎవరు? ఆ స్వరూపము ఆ ఏది నరుకబడతలేదో, కాల్చబడతలేదో, తరుపుబడతలేదో అది నీ స్వరూపం అన్నాడు. దానికి సావు పుట్టుకులు లేవు. దేనికి ఉంది? ఆత్మస్వరూపాన్ని మరుగుపరిచినటువంటి అనాత్మకు ఉన్న ఈ లక్షణాలన్నీ. ఇప్పుడు దేన్ని అనుకున్నాం మనం? మనల్ని మనం వదిలేసాం, మన స్వరూపాన్ని మనం వదిలేసాం. మన స్వరూపాన్ని మరుగుపరిచినటువంటి ఉపాధిలోకి వచ్చేసి ఇది పుట్టింది, ఈ బోళ్ళు బాధలు పడవలసి వస్తుంది. అదంతా నిజమే. ఎందుకని? శరీరం ఎలాంటిది, ఎలా తయారైంది, దేంతో తయారైంది? ఆ బాధలకు కారణం ఎవరు? మనం చేసిన కర్మలు. జ్ఞానం లేకపోవటం వల్ల అజ్ఞానంతో ఏయో కర్మలు చేసాం. శరీరమే నేను అనుకున్నాం. ఆ శరీరంతో ఇప్పుడు ఆ కర్మలు అనిపింపచేస్తున్నాడు ఈయన. దాన్ని ప్రారంధ కర్మలు అంటున్నాం, అనేక రకాలుగా చెప్పుకుంటున్నాం. ఈ రకంగా శరీరం కంటే, మనసు కంటే, అంటే శరీరానికి ఆత్మకి మధ్యలో మనసు ఉంది. ఈ మనసు ఏం చేస్తుంది? ఇక్కడ మనసుది కూడా తప్పులేదండి. ఎవడన్నా మన శరీరం దోమ కుట్టింది అనుకోండి, వెంటనే ఎవరికి తెలుస్తుంది? మనసు లేకపోతేను దోమలు కుట్టేస్తాయి. అప్పుడు దోమలు కొట్టుకోం కదా. మనసుని ఎందుకు పెట్టారు? ఇది చెప్పండి, ఎందుకు పెట్టారు మనసుని? కదా మరి శరీరాన్ని ప్రారంభ కర్మను పూర్తి చేసుకునేదాకా ఉంచుకోవడం. ఎందుకని? వదిలేస్తాడు మనసు లేకపోతే. అంచేది శరీరాన్ని కాపాడడానికి రెండు శక్తులను పెట్టాడు మన శరీరంలో. ఒకటి ప్రాణము, ఇంకొకటి శరీరం. ప్రాణం ఎలా కాపాడుతుంది? మన శరీరం ఉందండి, శరీరంలో ప్రాణం ఉంది. ప్రాణం లేని శరీరం కుళ్ళిపోతుంది. రోడ్డు పక్కన ఈ చచ్చిపోయిన ఏ కుక్కనన్నా ఇడ్చుకొచ్చి పాడేసారు అనుకోండి, ఎప్పుడన్నా చూడండి, ఇంత పురుగులు పట్టేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పురుగులు? ఆ పురుగులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ శరీరంలోయే. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఆ పురుగుల్ని ఏమంటున్నారు? అణువులు అంటున్నారు. చిన్న చిన్న అణువులు అనమాట. మన శరీరం నుండి కోటాను కోట్ల అణువులు ఉన్నాయి. అవన్నీ జీవకణాలు. ప్రాణం ఉన్నంతసేపు వాటిల్ని పురుగులుగా మార్చనివ్వదు. ఎవరు? ప్రాణం. ఎందుకని? శరీరంలో ప్రాణం ఉండి జఠరాగ్ని వృద్ధి చేస్తుంది. జఠరాగ్ని మూలకంగా ఏ అణువుల్ని కూడా మార్పు చెందనివ్వు. అంటే ప్రాణం ఉష్ణోగ్రతతో, ఉష్ణోగ్రత అంటే జఠరాగ్ని. నోట్లో నీళ్లు పోసుకుని ఇలా చేతి మీద ఊసుకున్నారనుకోండి, క్షణంలో అలాగ నోట్లో పోసిన అలా ఊయండి, వెంటనే ఆ నీళ్లు కాగిపోంటాయి. నోట్లో పోసుకున్న నీళ్ళు అప్పటికైదు 10 నిమిషాలు 5 నిమిషాలు ఉండక్కర్లేదు. ఇలా నోట్లో పోసుకుని అలా పిక్కిలి చేతి మీద ఊతే వెంటనే వేడిగా ఉంటాయి. అంటే ఏముంది నోట్లో? అగ్ని ఉంది. అగ్ని అంటే నిప్పులు ఉన్నాయి అక్కడ, లోపల కుంపట ఉంది. అగ్ని, జఠరాగ్ని. ఆకలి దెబ్బలు కలిగింతుంది. కడుపు నిండి ఇంత భోజనం చేసేసాం, భస్మం అయిపోయి జీర్ణం అయిపోతుంది. ఎందుకు జీర్ణం అయిపోయింది? జీర్ణం అయిపోయినటువంటి ఆహారాన్ని వడకట్టి ఫిల్టర్ చేసి మలమూత్రాలను బయటకు గెంటేసేసి రక్తాన్ని శరీరం అంతటా గ్లూకోజ్గా మార్చి, రక్తంగా మార్చి శరీరం అంతా సఫలా చేసేది ఎవరు? ప్రాణమే. అంటే ప్రాణం శరీరాన్ని ఉళ్ళు పోకుండా, పురుగులు పట్టకుండా. శరీరం ఏంటనుకుంటున్నారు? ఎవరి శరీరంలో ప్రాణం పక్కకి తప్పకుందో దీని స్వరూపం, దీని స్వభావం ఇమిడియెంట్లుగా బయటకు వచ్చేది. చచ్చిపోయిన అమ్మాయిని బెగి తీసిపోండి అంటారు. ఎందుకని? మారిపోతుందండి, వాసన వచ్చేస్తుంది. అంటే ఎలాంటిది? దేన్ని పట్టుకుని ఉన్నాం మనం? శరీరాన్ని. అది నేను ఎంత విర్రబీగిపోతున్నారు. శరీరం అన్నది అమంగళకరమైనటువంటి వస్తువు, కానీ మంగళకరమైనటువంటి వస్తువును అందులో ప్రవేశపెట్టాడు.
ఆయన పెట్టాడ పేరు అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. నేనే ఆ శరీరంలో ప్రాణాన్ని ప్రవేశపెట్టి శరీరం కుళ్ళుపోకుండా రక్తం గడ్డగట్టకుండా శరీరాన్ని కాంతివంతంగా కాపాడుతుంది, శక్తివంతంగా కాపాడుతుంది. అలా శక్తివంతంగా కాపాడేటటువంటి శరీరాన్ని మనసు ఉపయోగించుకుంటుంది. మనసు ఎందుకు ఉపయోగించుకుంటుంది? ఆకలి ఎత్తే మనసుకే తెలుస్తుంది, దాహం ఎత్తే మనసుకే తెలుస్తుంది, శరీరం మీద ఏదైనా చీమ కుట్టినా దోమ కుట్టినా మనసుకే తెలుస్తుంది. అంటే మనసు ఏం చేస్తుంది? ఆకలి దప్పులకు సంబంధించినటువంటి పదార్థం బయటికి వెళ్ళి ఇంద్రియాల ద్వారా సంపాదించి తెచ్చి ప్రాణానికి అందిస్తుంది. దోమని ఈగని కుట్టనివ్వకుండా కాపాడు. అంటే ప్రాణము మనసు శరీరానికి రక్షకులు. అటువంటి శరీరం కోసమే వాడు పాటుపడుతూ ఉంటారు. ఆత్మస్వరూపం తెలుసుకోవడానికో, ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి కాళ్ళని సృష్టించలేదు బ్రహ్మదేవుడు. శరీరాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు, లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని విష్ణుమూర్తి సృష్టించాడు, ఆ లోపల కారణ శరీరాన్ని రుద్రుడు ఈశ్వరుడు సృష్టించాడు. శరీర ప్రాణమానుజాతులతో ఒక వ్యవస్థ తయారైంది. అంచేత ప్రాణం ఒకలాగా ఉపయోగపడుతుంది, మనసు ఇంకొకలాగా ఉపయోగపడుతుంది. లోపల ఉన్నటువంటి స్వరూపం తెలియాలంటే, కనపడాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏమేం దాటాలి? మనసు ఎంచేపు కూడా దాని డ్యూటీ అది చేస్తున్నది, అదేం తప్పు చేస్తలేదు. దాన్ని మనమే మలినం చేసేసాం. సూక్ష్మ శరీరం నుండి కామక్రోధాదులతో నేను ఎక్కువ అంటే నేనెక్కువ, నేనంటే నేనెక్కువ అంటూ రాగద్వేషాదులను ప్రవేశింపజేసాం. సర్వభూత చితం వ్యోమం భజత్ ఏకత్వం ఆశ్రిత. నేను ఎలా అందరిలోనే ఉన్నటువంటి నా స్వరూపాన్ని పూజించవయ్యా, భజించవయ్యా అంటుంటే మనం ఎలా పూజిస్తున్నామండి? ఆయన ఒక వ్యక్తిగా కల్పన చేసి పూజిస్తున్నాం. కల్పనగా ఎంతకాలం పూజ్యత అది కర్మ అవుతుంది, దానివల్ల పుణ్యం అవుతుంది, అది అనిపించడానికి మళ్ళీ జన్మ అవుతుంది. అంచేది ఏం రావాలి? ఆత్మౌపమ్యేన సర్వత్ర సుఖం చమం పశ్యతి యోచన. ఇలా వ్యక్తిపరంగా కాదు, ఈ రకంగా కల్పన చేసేటటువంటి మనసును దాటాలి. మనసును దాటాలంటే మళ్ళీ వద్దాం, ప్రాణం లోపల పనిచేస్తుంది. మనసు ఇంద్రియాదుల ద్వారా శరీరానికి కావలసినటువంటి వస్తువులు సామాగ్రి సంపాదించుకోవడం కోసం జ్ఞానేంద్రియాలను బయటికి పంపిస్తుంది. చెవుల ద్వారా, కళ్ళు ద్వారా, జివ్యేంద్రియం ద్వారా, గ్రాణేంద్రియం ద్వారా. అంటే మనసు బయటకు తీసుకెళ్లి బయట నుంచి వస్తువులు సంపాదిస్తుంది, ప్రాణం లోపల కూర్చుని శుభ్రంగా పచనం చేస్తుంది. ఇప్పుడు మనసుని ప్రాణాన్ని రెండిని కలిపేమనుకోండి, అవి పనిచేయలేవు, విడివిడిగా ఉంటేనే పనిచేస్తాయి. ఇప్పుడు మనం శ్వాస మీద మనసు పెట్టమంటున్నాం కదా, శ్వాసనే మనసుని రెండింటిని కలిపి కదలకుండా పట్టు కూర్చుంటేనే ఈ యోగం సిద్ధించదు. అలా కాదనుకోండి, సిద్ధించదు. అది ఇప్పుడు ఈ అర్జునుడి యం యోగ స్వయ ప్రోక్త సౌమ్యేన మధుసూదన. అంటే ప్రాణాన్ని మనసుని జత చేసి కదలకుండా పట్టుకొని ఉంచమంటున్నారు కదా, మనసు కదిలిపోతుంది. ప్రాణాన్ని పట్టుకుని ఉండలేదు, శ్వాస మీద మనసు ఉండలేదు. ఏతస్సాహం నా పశ్యామి, ఈ చూడలేకపోతున్నాను. ఎందుకంటే ఈ మనసు ప్రాణము రెండు కదలకుండా ఉంటే సౌమ్యేన అంటే సౌమ్య స్థితి అన్నారు. అంటే నిశ్చలత్వం ఏర్పడుతుంది. అలా ఉంటే కదలకుండా హాయిగా సుఖంగా ఉంటుంది. అవి రెండు విడివిడిగా ఉంటే మనకి సుఖం ఉండదు. దాని పని అది చేస్తుంటది, దీని పని ఇది చేస్తుంటది, అలజడి చేస్తానే ఉంటాయి. ఏతస్సాహం నా పశ్యామి, నేను చూడలేకపోతున్నాను, సరిపోవటం లేదు. ఏంటి? బలం. యుద్ధం చేయటానికి అయితే బాహ్యంగా ఏనుగుల మీద, గుర్రాల మీద, సింహాల మీద పోరాడతాం, కానీ ఈ లోపల ఉన్నటువంటి మనసును నిరోధించడానికి సాధ్యం కావట్లేదు. చంచలత్వాత్తు చితం స్థిరం. మనసు ఎలాంటిది? చంచలమైనటువంటిది. అప్పుడు దాకా ఎలాగైనా సరే దీన్ని సాధించాలి, దీన్ని తెలుసుకోవాలన్న బుద్ధి వచ్చిందనుకోండి, ఎంతసేపు ఉంటుంది? ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఉండేటప్పటికి మళ్ళీ వెంటనే ఏదో పాడేసుకున్నట్టుగా ఇంకో దాని మీదకి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ ఏదో ఇవాళ ఎలాగైనా సరే సాధనలో ఎక్కువ సేపు గడపాలి, దీన్ని ఏదో చూడాలా, ఏదో ఇంత గట్టిగా ఇంత ఇలా నొక్కి నొక్కి చెప్తుంటే ఇదేంటి నేనేంటి అని చెప్పేసి బుద్ధి వస్తుంది. మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, మళ్ళీ వెంటనే ఏదో చంటి పిల్లడు చంటి కుర్రాడు
తినేదో తాగేదో తెచ్చుకునేదో వెళ్ళేదో రావాల్సిందో వెంటనే మళ్ళీ బడి తీసిపోతుంది. అంటే ఈ రకంగా అర్జునుడు అంతట వాడికే నిగ్రహం చేయలేకపోతున్నాను, నేను నిలబెట్టలేకపోతున్నాను. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలభద్రుడం. ఇది ఎంత చంచలమైనటువంటిదంటే చాలా బలం దానికి. దాన్ని కదపకుండా ఆపు చేయడం నా వల్ల అవటం లేదు. బలవదృఢం. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. గాలిని ఇలా మూట కడతారంటే మూట కట్టడానికి ఎలా సాధ్యం కాదో అంతలాగుంది ఈ మనసుని ఏకాగ్రత పరచడం అంటే. అంటే దీనివల్ల నా వల్ల అవటం లేదు అన్న దానికి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకాలు చూద్దాం. సంచయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అందులో నేను కూడా ఒప్పుకుంటాను, అందులో అనుమానం లేదు. కానీ 2 ఉపాయాలు చెప్తాను. అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. 2 ఉపాయాలు. మనసును లొంగ తీసుకోవటానికి 2 ఉపాయాలు చెప్పాడు. మనసు మాత్రం చంచలమైందే, కాదంటలేదు. కానీ ఒకటే అభ్యాసం. నీకు ఇవాళ అవ్వలేదు కదా, నా వల్ల అవదని వదిలేయకు. మరేం చేయాలి? మళ్ళీ చూడు, మళ్ళీ చూడు, మళ్ళీ మళ్ళీ చూడు. ఎందుకని ఇది ఇంపార్ట్ కదా. ఎందుకని ఎప్పటికైనా సరే మనసును నిరోధించుకుని లోపల ఉన్నటువంటి నీ స్వరూపాన్ని నువ్వు దర్శించాలి అనేటువంటి పట్టుదల నీకు కలగాలి. అందుకని సత్సంగం అలాగే కొంచెం చేసి నా వల్ల అవుతలేదండి సత్సంగానికి మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మన ఉపదేశం చేసిన వాళ్ళే 1000 మంది ఉన్నారు. ఏమయ్యారు? 100 మంది కూడా లేరు, 50 మంది కూడా రావట్లేదు. ఏమైపోయారు వాళ్ళందరూ? ఎందుకు జారిపోతున్నారు? చేస్తుంటారు, మా వల్ల అవుతలేదని వదిలేస్తుంటారు. వదిలేయకుండా వస్తా ఉండాలి. ఆ వచ్చేటటువంటి వాడికి మళ్ళీ 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 గుర్తు చేసేవాడు ఒకడు కావాలి. గుర్తు చేసేవాడు లేకపోతేను ఆయన ఏదో కొత్త విషయాలు చెప్తాడని కాదు, పాత విషయాలే, ఆ చెప్పిన విషయాలనే మళ్ళీ 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 చెప్పేవాడు ఒకడు ఉండాలి. ఆయన్నే మనం గురువు అంటున్నాం. అలా మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల ఆటోమేటిక్గా మళ్ళీ నిజమే ఇదేంటి, నేను చేతకాలేనోడిలాగా ఎలాగ అయిపోయినట్టు అంటే దీన్ని వదిలేయకూడదు, దీన్ని పట్టుకోవాలన్నటువంటి ఆలోచన మళ్ళీ వస్తుంది. ఆలోచన కలిగించాలి. అందుకనే సత్సంగత్వే నిశ్సంగత్వం, నిశ్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మలతత్వం, నిర్మలతత్వమే జీవన్ముక్తి అన్నారు. సత్సంగత్వం వల్ల ఏమవుతుంది? నిస్సంగత్వం ఏర్పడుతుంది. నిస్సంగత్వం అంటే ఇక్కడ చెప్పాడు చూసారండి, వైరాగ్యం అన్నాడు. 2 ఉపాయాలు చెప్పాడండి. ఏంటిది? అభ్యాసము, వైరాగ్యేన చ గృహ్యతే. 2 ప్రధానంగా పట్టుకో, 2 చేతులు. మహాబాహో అన్నాడండి అర్జునుడి. మహాబాహువులు. బాహువులు అంటే ఏంటండి? 2 చేతులు. జీవుడికి 2 చేతులు ఉన్నాయండి. ఒక చెయ్యి అభ్యాసం, ఇంకొక చెయ్యి అభ్యాసం. వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటండి? వైరాగ్యం అంటే విరక్తి. దేని మీద? మనసు ఏదైతే ప్రాపంచిక విషయాదులను పట్టుకుని ఊగులాడిపోయి ఎగిరి గంతులేసేస్తుందో దాని మీద నుంచి జాగ్రత్తగా మనసుని బొజ్జగించుకుంటూ మళ్లించుకుంటూ విషయాదుల మీద నుంచి తప్పించాలి. వైరాగ్యము. రెండోది అభ్యాసం. మనకు ఒక చెయ్యిత్తి సరిపోద్దా? అట్టి మాదిరిగా మహాబాహు అన్నాడు. చేతులు అందరికీ సమానమే కదా. పెద్ద పెద్ద చేతులు ఏంటయ్యి? మహాబాహువులు. అభ్యాసము వైరాగ్యం ఎవడికుందో వాడు మహాబాహువులు. మహాబాహువులు గలవాడు. మనలో ఎవరికైనా 2 చేతులు ఉన్నాయనుకోండి, ఏముండాలి? మొదటిది, ఎంతటి పనున్నా సరే ప్రతిరోజు ఎంతో కొంతసేపు సాధనలో కూర్చోవాలి. దానికి అదే పరిష్కారం. అది ఒకేసారి ఇవాళ పండగ, ఇవాళ ఖాళీ సెలవు దొరికింది, ఇవాళ అటు ఇటు తేల్చేస్తామన్నాడు అనుకోండి, అవ్వదండి. ఆయాలు ఎక్కువ విజృంభించేస్తుంది మనసుకి. లేనిపోయిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చేస్తుంటుంది. ఎక్కడెక్కడయో మళ్ళీ అక్కడి నుంచి పరిగెట్టుకుపోతుంటాడు. అంచేత మనసును నిరోధించాలంటే మొట్టమొదట వైరాగ్యం ఉండాలి. దేని మీదండి? ఇప్పుడు చెప్పిన చూసారు, మన శరీరం ఎలాంటిది? మన భార్య శరీరం, మన భర్త శరీరం, మన పిల్లల శరీరం. ఏంటిది? ఈ శరీరాలన్నీ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలాగ వచ్చినాయి? శరీరమా మనం? అయితే ప్రాణమా?
శరీరంలో ప్రాణం లేకపోతే శరీరాన్ని ఎవడన్నా చూడగలడా, అసలు ముట్టుకోగలడా, చేయగలడా? ప్రాణం ఎంత ఉత్తరిస్తుందో చూడండి శరీరాన్ని. అయితే మనస, వాటిని భగవంతుడు శరీరం నువ్వు ప్రారంధ కర్మను పూర్తి చెయ్యడం కోసం ప్రాణాన్ని మనసుని సృష్టించి ఇందులో ప్రవేశపెట్టాడు కనుక వాటి పనే చేస్తున్నాయి. కానీ ఈ శరీరము, ప్రాణము, మనసు ఈ మూడాటిని తొలగితే తప్ప ఆత్మస్వరూపం కనిపించదు. దానికి రెండే ఉపాయం: అభ్యాసము, వైరాగ్యం. వైరాగ్యం లేకుండా అవ్వదు. అలాగని చెప్పి అభ్యాసం లేకుండా అవ్వదు. ఇంకొకటి కూడా చెప్పాడు: అసం యతాత్మన యోగో దుష్పాప ఇతిమేమతి పశ్చాత్మనాతు యతత శక్తియోవాప్తి ముపాయత. రెండు మళ్ళీ అక్కడ చెప్పాడు. ఈ శ్లోకంలో, పై శ్లోకంలో అభ్యాసము, వైరాగ్యం. కింద ఈ శ్లోకంలో పశ్చాత్మనాతు యతత శక్తియో వాప్తు ముపాయత. ఏంటండి? అసం యథాత్మనా యోగో దుష్పాప ఇతిమేమతి. నువ్వు చెప్పింది అంగీకరించాను, నేను ఒప్పుకున్నాను. దుఃఖాధ్యమైనటువంటిదే, మనసు నాపడం కష్టమే. కానీ దానికి పశ్చాత్మనాతు యతత, నువ్వు చదివి మనసును లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయకు. పశ్చాత్మనాతు యతత, మనసును ఆపు చేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి సపోర్ట్ కావాలి. పశ్చాత్మనాతు యతత. అంతేగాని నేను కూడా గొప్పండి, నేను అభ్యాసం చేస్తున్నాను, నేను చదివేసాను అన్నాడు అనుకోండి. ఇప్పుడు గురువు గారు గురువుపదేశం చేసేటప్పుడు శిష్యుడు నెత్తి మీద చెయ్యి పెట్టి మంత్రోపదేశం చేస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? జీవుడిలో చైతన్యం ఉంది కదండి. గురువులో ఉన్నటువంటి చైతన్యానికి ఈశ్వరుడు అంటారు, జీవుల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని జీవుడు అంటారు. ఈ జీవుల్లో ఉన్నటువంటి చైతన్యంతో ఈశ్వరుడులో ఉన్నటువంటి చైతన్యంతో అటాచ్మెంట్ చేయటమే గురువుపదేశం అంటే. వాళ్ళకి తెలియకుండానే నెత్తి మీద ఇలా చెయ్యి పెట్టగానే ఒక రకమైనటువంటి అమోఘమైనటువంటి ఏకాగ్రత ఏర్పడుతుంది. శరీరం జలధరింతుంది, పులకరింతుంది. వాళ్ళకి తెలియదు. ఎందుకని? అక్కడ రెండు కలిసినంటే పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలుసుకున్నట్టు అన్నమాట. జీవేశ్వరులు ఇద్దరు కలుపుతారు. దాన్ని అస్తమస్తక యోగం అంటారు. ఈ రకంగా పశ్చాత్మనాతు యతత గురువు ఉండాలి. ఆ గురువు చదివినటువంటి గురువు అయి ఉండకూడదు. పుస్తకాలు బాగా చదివి పూజలు బాగా చేసినటువంటి గురువు కాదు. ఆత్మను చూసినటువంటి, ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాని యొక్క సపోర్ట్ తీసుకోవాలి. పశ్చాత్మనాతు యతత. రెండోది శక్తియోవాప్తి ఉపాయత. ఇప్పుడు ఆ గురువు గారు శృతి, యుక్తి, అనుభవాల ద్వారా, శాస్త్ర ప్రమాణాలతో ఉపాయాలు చెప్తాడు. నువ్వు అడగాలి. ఎందుకంటే పక్కదారికి వెళ్ళిపోతుందేమో నీ మనసు, పక్క రూటు పట్టేస్తుందేమో అని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు అండి నేను కూర్చున్నానండి, నాకు మొన్న ఎలా జరిగిందండి, నిన్న ఎలా జరిగిందండి, ఈ రోజు ఎలా జరిగిందండి, నీ అనుభవాన్ని ఎప్పటికప్పుడు గురువు గారికి చెప్పాలి. చెప్పకపోతే, డైరెక్షన్ లేకపోతే మనసు ఏం చేస్తుంది? పొద్దుట ఏం చెప్పుకున్నాం? గురువు గారి గురించి చెప్పుకున్నాం. ఆయనకు ఒక అమ్మవారు ప్రత్యక్షం అయిపోయింది. ప్రత్యక్షం చేసుకోవడానికి ఎంత సాధన చేశాడు ఆయన? సుదీర్ఘమైన సాధన చేసాడు, ఆవిడ ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ఆవిడ పట్టుకుంది అతను. ముందేమో ఆవిడ కోసం ఆయన పట్టుకున్నాడు, ఆ తర్వాత ఆవిడ పట్టుకుంది. ఆవిడని వదిలించుకోవడానికి ఆయన మళ్ళీ సాధన చేయవలసి వచ్చింది. మనం కూడా అంతే. ఏదైనా ఒక అలవాటు చేసుకున్నాం అనుకోండి, తినేది కానీ, తాగేది కానీ, చూసేది కానీ, సినిమా చూసి అలా పేకాడుకుని అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఆయన మార్పించండి, మీ వల్ల అవుతుందేమో. అంత గొడవ ఎందుకండి? సిగరెట్ కలిసి అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఆ సిగరెట్ మాన్పించండి. ఎందుకని? అది ఎంతురా, నీకు బలమా గీలమా ఏముంది? అది చేస్తూ పొగ పీల్చడమే కదా, ఊరందరికీ వికారం వస్తుంది. ఎలాగని చెప్పామనుకోండి, మన ఎదుగుండగా కాల్చుకుని అలా షాటుకి పోయి సిగరెట్ కాల్చి వచ్చేస్తుంటాడు. ఏంటి అది అసలు? అంటే సిగరెట్ ఏముంది? ఏమన్నా కడుపు నిండుద్దా, కాలు నింపుతుంది? దానివల్ల ఏమంటే ప్రయోజనం ఏంటి అసలు? ఏమిటది? ఇంతకని అలవాటు. ఏ విషయంలోనైనా సరే, తినేది కానీ, తాగేది కానీ, చూసేది కానీ, చేసేది కానీ, ఏదైనా సరే అలవాటు చేసుకున్నామా ఆడు బావుతరం కాదు ఆ అలవాటు నుంచి బయటికి రాడు, స్వభావం అయిపోద్ది. ఎప్పుడైతే స్వభావం పోయిందో
ఆ స్వభావం సంస్కార రూపంలో మళ్ళీ జన్మలో రాగానే ఎక్కడ సిగరెట్ కాలుతుంటే ఇంత కుర్రోడు కూడా ఓ సిగరెట్ కొనుక్కొచ్చిన వాళ్ళ బాబుకి అమ్మకి తెలకుండా షార్ట్కెళ్ళి కాల్చి వచ్చేస్తుంటాడు. ఎప్పుడుదా ఈ అలవాటు? చిన్నపిల్లలు ఉన్నారండి, ఈయన పాట పెడితే ఇలా డ్యాన్స్ కట్టేస్తుంటారు. ఎప్పుడుదా ఈ అలవాటు? ఇప్పుడు ఎప్పుడు చూసాడు, ఎప్పుడు నేర్చుకున్నాడు అతను? ఈ వ్యవహారికంగా చిన్న పిల్లలు కూడా మన సంసార జీవితం అంతా తెలిసి వాళ్ళకి. పిల్లలే కదా, వాళ్ళకి ఏమి తెల్లని మీరు అనుకుంటుంటారు పాపం. ఎప్పుడుదా అదంతానే ఆ జ్ఞానం? సంస్కారం, వాసన, స్వభావో దురతిక్రమ, అది నశించదు. ఇది ఎందులో పట్టుకుని ఉంది? ఎందులో పట్టుకుంది? మీరు ఏదన్నా గ్లాసులోనో చెంబులోనో ఉల్లిపాయ రసం పోసారనుకోండి, ఎల్లుల్లిపాయ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టారనుకోండి, ఎప్పుడైనా సరే వారం రోజులు పోయిన తర్వాత ఆ గిన్నె తీసి వాసన చూడండి, ఏం పోదు. ఉంచేశారు కదా, కడిగేసి పక్కన పడేశారు కదా, మరి మరి ఎందుకు పోవట్లేదు? అది పళ్ళు కుండలో వాసన పోదు, పళ్ళు వాసన వస్తానే ఉంటది. పళ్ళు లేదు, ఇంక అందులో తీసేశారు, కడిగేశారు, పక్కన పెట్టేశారు, మరి పళ్ళు వాసన వస్తుంది. అంటే మనం ఏమైతే చేసామో, ఏమైతే చూసామో అవి ఏమవుతున్నాయి? అంతఃకరణాన్ని పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటుంది? వాసన. అంచేత ఆ వాసన ఉండడం వల్ల దానికి సంబంధించిన క్రియ ఎదురుగుండగా కనిపించినప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట ఆ తాడి చెట్టు కిందకి. అది స్వభావం అంటారు. అంటే తాడి చెట్టు కిందకని కాదు, ఇదే కాదు, ఏదైనా సరే మనం అలవాటు చేసుకున్నామా, అది స్వభావంగా మారిపోయిందా, చచ్చిపోయినా సరిపోదు. ఎందుకని? చనిపోయింది శరీరం, కానీ లోపల ప్రాణము మనసు శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరం కోసం పోయినాయి. ఈ స్వభావం ఎందులో రికార్డ్ అయింది? సంస్కారం దేన్ని పట్టుకుంది? శరీరాన్ని అనుకుంటున్నారా మీరు? శరీరం అనేది కేవలం ఒక ఉపాధి అంతే. లోపల సూక్ష్మ శరీరంలో ఉన్నాయి అన్ని కూడా, ఆలోచనలన్నీ కూడా. ఆ సూక్ష్మ శరీరం ఏ శరీరంలోకి ప్రవేశించిందో ఆటోమేటిక్గా గుణాలన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. అంటే మన పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి కూడా పుట్టుకతోటే కొన్ని కొన్ని గుణాలు వస్తుంటాయి. దొంగతనం చేసే గుణం ఉందనుకోండి, అది ఇప్పుడుది కాదు. ఇంత పొరడు దొంగతనం చేసి ఆ పలకో పెన్నో పట్టుకొచ్చి చేయడం అనుకోండి, ఎప్పుడుది? అది పూర్వజన్మ సంస్కారం. ఆ దొంగతనం అది నశించదు, అది పోదు. సంస్కార రూపంలో ఎంత చెప్పండి, ఎంత చెప్పినా సరే, కొట్టేయండి, చీరేయండి, ఆడికి తెలుసు అది తప్పని, మంచిది కాదని సరే, అయినా సరే చేస్తుంటాడు. కారణం ఎప్పుడు ఆ గుణాలు? పూర్వజన్మ సంస్కారం. దానికోసం ఏం చేయాలి? పోగొట్టుకోవడానికి మళ్ళీ సాధన చెయ్యాలి. ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదని మనసుకి పదే పదే బుద్ధి ద్వారా బోధించాలి. ఈ రకంగా పశ్చాత్మనాతు యతత అంటే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి, పశ్చాత్ అంటే చూసినటువంటి వాడు అయి ఉండాలి. చదివినటువంటి వాడిని గురువుగా ఎంపిక చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ కేవలం ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే అనుభూతి పొంద ఉండాలి, అనుభవానికి రావాలి. అనుభూతి పొందినటువంటి గురువు యొక్క సాక్ష్యం తీసుకోకూడదు. ఎందుకంటే అతను చూడలేదు, చదివాడు, అయితే విన్నాడు, చెప్పేటు మొదలు పెట్టేశాడు. అది ఏమవుతుందండి? ఇతనికి ఉపయోగపడదు, చివరిలో అతనికే ఉపయోగపడదు. రెండు కూడా నష్టపోవాల్సి వస్తుంది. అంచేత పశ్చాత్మనాతు యతత. రెండోది శక్తియోమాప్తు ఉపాయత అంటే ఉపాయం తెలుసుకోవాలి. మనసుని, ప్రాణాన్ని ఎలాగ కట్టడి చెయ్యాలి. ఉపాయం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనసు బయటికి పనిచేస్తుంది, ప్రాణం లోపల పనిచేస్తుంది. ప్రాణాన్ని మనసుని కలిపి ఉంచితే పని చేయలేవు. విడివిడిగా ఉంచిన చేపు వాటిని జయించలేరు. చాలా బలం. భారతంలో జరాచంద్రుడి పేరున్నారా మీరు? శ్రీకృష్ణుడిని 21 సార్లు తరిమేశాడు అతను ద్వారకా నగరం నుంచి. పేరున్నారా మీరు? ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నిసార్లు జయించలేకపోయాడు. కంసుడు మామగారు అనమాట. అంటే జర సంధుడు అంటే ఏంటి? మనసు ఉంది కదండి, ఉపాయాలు అంటే చెప్తున్నాను అనమాట. మనసు దేంతో తయారైంది? గాలిని, రెండోది ఇది ఆకాశం.
ఆకాశం యొక్క అర్ధాంశము వాయువు యొక్క అర్ధాంశము కలిసి మనసు తయారైంది. ఆకాశ అర్ధాంశము వాయు అర్ధాంశము మనసు. ఇప్పుడు ఆకాశాంశాన్ని వాయు అర్ధాంశాన్ని కలిపి మనసు అన్నాం కదా, మనసు చెల్లింతుంది కదా. ఎందుకని? దుష్పాప ఇది మేమతి, నాకు కూడా తెలుసయ్యే బాబు, మనసు చెల్లింతది, దాన్ని నిరోధించడం కుదరదు. 21 సార్లు నన్ను తరిమేసాడు అతను, నేనే నిలబెట్టలేకపోయాను. భీముడి చేత నిరోధింపజేసాడండి అతన్ని. భీముడు అంటే ఉదాన వాయువృత్తి. ఉదాన వాయువృత్తి అంటే ఏంటి? మన శరీరంలో ప్రాణం, అపానం, వీళ్ళిద్దరూ నకుల సహదేవులు. ప్రాణము, అపానము. ఈ ప్రాణాపానాల వల్ల ఏర్పడినటువంటి సమానం అర్జునుడు. ఈ అర్జునుడు మూలంగా ఆహారం యొక్క రసాన్ని 72,000 నాడుల ద్వారా శరీరం అంతా పంపించినటువంటి వ్యానం ధర్మరాజు. ఉదాన కంఠదేశస్థ అంటే మంత్రసిద్ధుడు భీముడు. అంటే ఉదాన వాయువు అంటే శ్వాస నిలిచిన చోటు భీముడు. శ్వాస ఎక్కడ నిలిచింది? ఆ నిలిచిన చోటు భీముడు. నిలిచిన చోటు అనుభవం కలిగినటువంటి వాడి చేతిలో తప్ప జరాచంద్రుడు చావడు. దుర్యోధనుడు కూడా అంతే. బకాసురుడు, దుర్యోధనుడు, జరాచంద్రుడు, భీముడు, వీళ్ళు 5గురు. కీచకుడు, 5గురు మొత్తం మీద. ఏటి అట్లా అర్థాలు ఏంటండి అసలు? మొట్టమొదటి చూడండి, అంటే ఈ కథ ఆటోమేటిక్గా పక్కకి వెళ్తున్నాం కదా, మనకి ఉపాయాలు చెప్పారు కదండి శాస్త్రాలు, అవి కథలు అనుకుంటున్నాము. మొట్టమొదటి భీముడు చంపినోడు ఎవరండి? బకాసురుడు. బకం అంటే కొంగ, కొంగ జపం. బకాసురుడు ఏకచక్రపురం. అవునా? చక్రానికి ఏముంటాయి? ఆకులు ఉంటాయి. ఆ లోపల ఉన్నటువంటి నాలుకకి బకాసురుడు అని పేరు. ఆకులేయి దంతాలు, పళ్ళు, కింద పైన పళ్ళు చక్రంలాగా ఉన్నది కదా, అది మూసెత్తే కనిపించాడు. ఎక్కడున్నాడు అతను? గుహలో ఉన్నాడు. గుహలో ఉన్నటువంటి బకాసురుడికి ఆహారం పట్టుకెళ్ళి పెట్టాలి, ఆడి ఇతలకు రాడు. అవునా? అలాగే ఆ కథాంతరార్థం చేయాలంటే అతను చంపడానికి చూడండి, పాండవులు యాసాలు మార్చారు. ఎలాంటి యాసాలు? సన్యాసేసం. అప్పటికి ఇంకా పెళ్ళి కాలేదు. అడుక్కు తిని జీవించడం అనమాట. అంటే జివ్యేంద్రియాన్ని జయించాలి అంటే ఎలా ఉండాలో అక్కడ ఆ కథలో చూపించారు. బకాసురుడిని చంపడానికి. బకాసురుడు అంటే జివ్యేంద్రియం, జివ్యేంద్రియ చపలత్వం. దాన్ని జయించాలి అంటే ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ఈ 5 దాటాలి. ఈ పని చేస్తా ఉంటాయి. బకాసుడి తర్వాత కీచకుడు. కీచకుడు అంటే గుహ్యేంద్రియ యొక్క చపలత్వం. జివ్యేంద్రియం, జివ్యేంద్రియం రసాన్ని తయారు చేసి శరీరానికి ఉద్దిపరుతుంది. గుహ్యేంద్రియం రసాన్ని విసర్జింపజేస్తుంది, బలహీనపరుతుంది. అంటే జివ్యేంద్రియం తర్వాత గుహ్యేంద్రియ చపలత్వాన్ని కూడా జయించాలని శాస్త్రం. ఇప్పుడు తర్వాత జరాసంధుడు. జరాసంధుడు అంటే జర అంటే అవిద్య, చందుడు అంటే మనసుని తయారు చేయటానికి ఆకాశం యొక్క అర్ధాంశము వాయువుకి అర్ధాంశము కలిపి సందుడు సంధింపజేసింది, కలిపింది. అదొక పెద్ద కథ అండి, కథలోకి వెళ్ళొద్దు. అంటే ఇప్పుడు దీన్ని జరాసంధుని చంపాలంటే ఏం చేయాలి? ఆకాశాంశాన్ని వాయుంశాన్ని సెపరేట్ చెయ్యాలి. నేను అర్థమైంది. ఇప్పుడు మనసు ఆగాలి కదా, శ్వాస ఆగాలి, మనసు పనిచేయదు. శ్వాస ఆగితే మనసు ఆగిపోతుంది, మనసు ఆగిపోతే శ్వాస ఆగిపోతుంది. శ్వాస మనసు కలిపితేనే మనసు చెలింత ఉంటుంది. మనం శ్వాసను గమనిస్తూ ఉంటే శ్వాస నిలిచిందనుకోండి, కొంతసేపటికి మనసు ఆగిపోతుంది. మనసు నిలిచిందనుకోండి, కొంతసేపటికి శ్వాస ఆగిపోతుంది. రెండు కలిపి చెలింతన ఉన్నాయి. ఆ చెలించేటటువంటి దాన్ని ఏం చేయాలి మనం? భీముడు అంటే ఉదాన వృత్తి. ఉదానం అంటే కుంభక వృత్తి అండి. శ్వాస లోపలికి వెళ్ళింది కదా, అక్కడ ఆగింది.
ఆగిన దానికి అంతఃకుంభకం అని పేరు. శ్వాస బయటకు వచ్చింది, ఆగింది, దాన్ని బాహ్య కుంభకం అంటారు. శ్వాస లోపలికి వెళుతూ బయటకు వస్తూ లోపల ఆగింది, బయటకు ఆగింది. ఈ ఆగినటువంటి స్థితి ఉంది కదా, కుంభక స్థితి. ఆ కుంభక స్థితి మీద గురి పెడితే అదే ఉపాయం. శ్వాస మనసు ఆగిపోతుంది. ఏమన్నా అర్థమైంది మీకు? మనం శ్వాసనే చూస్తున్నాం కదా, శ్వాస లోపలికి వెళ్ళి అక్కడ ఆగింది, కుంభకం, అంతఃకుంభకం బయటకు వచ్చి ఆగింది. ఈ రెండు కుంభకాలని గమనించేమనుకోండి, నంది కొమ్ముల్లో నుంచి చూడటం అంటే అర్థం అదే. అంటే భాష అంతఃకుంభకాలని గమనింతే మనసు పడిపోతుంది. అంటే జరాసంధుడు పడిపోవాలంటే, మనసు ఆగాలంటే వాయు అంశం అన్న ఆగాలి, ఆకాశాంశం అన్న. ఆకాశం కదలని ఆకాశాంశం, కదలడి పవనము చేరి కదా మనసు అయ్యాను. ఎలాగా? కదలని ఆకాశాంశం, కదిలడు పవనము మనసు. పవనం అంటే గాలి కదా, రెండు కలిసి కదా మనసు అయింది. కదలడు పవనము నిలిచిన కదలక మనసు ఊరుకుండు కదరా సుమతి, కదరా జీవ. ఏంటండి కదలేడు మనసు ఎలా కదులుతుంది? అది కదలకుండా ఉండాలంటే ఏది దేన్ని ఆపాలి? కదిలే పవనము నిలిచిన మనసు కదలకుండా పడు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కుంభకాన్ని గురి పెడితే ఏమవుతుంది? మనసు ఆగదు కాదు, శ్వాస ఆగితే మనసు ఆగిపోతుంది. మళ్ళీ ఆలకించండి పద్యం. కదలని ఆకాశాంశం, కదలడు పవనము చేరి కథ మనసు అయ్యను. కదలడు పవనము నిలిచిన కదలక మనసు ఊరుకుండు కదరా జీవ. మనసు ఆగుతలేదు, మనసు ఆగుతలేదు అంటున్నావు. మనసు ఆగటం ఏంటి అసలు? మనసుకైనా కదిలే శక్తి ఉందా? చెలించే గుణం ఉందా దానికి? కాదు కదా. అది ఎలాంటిది? ఆకాశాంశం. అది అందులో వాయాంశం తీసేయి, వాయాంశం తీసేస్తే మనసు కదలకుండా ఊరుకుంటుంది. అంచేత వాయాంశం తీసేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం శ్వాస ఆగాలి, శ్వాస ఆగాలి, శ్వాస ఆగాలి అంటున్నాం కదా. ఎవరికి శ్వాస ఆగదో వాడికి ఆత్మసాక్షాత్కారం కాదు. అంచేత ఇక్కడ మనకు సందేహం వస్తుంటుంది, శ్వాస ఆగితే చచ్చిపోతామేమో, మళ్ళీ రామేమో, ఇది నిజమా ఉత్తిదా అని డౌట్స్ వస్తుంటే, అందుకనే పశ్చాత్మనాథు యతత, శ్వాస ఆగిన అనుభవం కలిగినటువంటి వానినే గురువుగా తీసుకో. ఈ దారి తెలిసినటువంటి, ఈ మార్గం తెలిసినటువంటి వాడి ద్వారానే ఈ సాధన చెయ్యాలి. సాధన చేయమన్నాడు, అభ్యాసం చేయమన్నాడు. కానీ ఇలాంటి గురువు చెప్పినటువంటి మార్గంలో లేడు. బ్రహ్మాండమైన వైరాగ్యం ఉంది. ఇంకొక విధానంలో బ్రహ్మాండమైనటువంటి సాధన చేస్తుంటాడు. కానీ ప్రయోజనం వైరాగ్యంలో మామూలు వైరాగ్యవంతులు లేరండి. భార్య బిడ్డలను వదిలేసి దేశాలు అట్టుకుపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మరి వాళ్ళు కలిగేయాలి కదా సిద్ధులన్నీ. ఆ స్థితి, ఆ అనుభవం రావాలి కదా. ఎందుకు రావడం లేదు? మార్గం తప్పున్నారు. అంచేత అనుభవం కలిగినటువంటి, అనుభూతి పొందినటువంటి వాడు సపోర్ట్ చేసుకుని ఈ ఉపాయాలన్నీ, శాస్త్రాలలో చెప్పినటువంటి ఉపాయాలన్నీ తెలుసుకుని అభ్యాసం చేసినట్లయితే అప్పుడు మనసు ఆగిపోద్దునైనా. మనసు ఆగిపోతే ఉన్న స్వరూపం ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నాడు. అయినా సరే అర్జునుడికి ఇంకా మళ్ళీ ఏదో సందేహం ఉంది. అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగితం కృష్ణ గచ్చతి కచ్చిన్నో వై విభ్రష్ట చిన్న భ్రమివ పశ్యతి అప్రతిష్టో మహాబాహో ఈ మూడో బ్రాహ్మణ పది. నాకు అటువంటి గురువే లభించాడు. అభ్యాసము చేస్తున్నాను, వైరాగ్యము కూడా ఉంది, కానీ సిద్ధించలేదు. నా పరిస్థితి ఏంటి? ఇది మళ్ళీ రెండో రకమైన ప్రశ్న అన్నమాట. ఈ ప్రశ్నలకి సమాధానం వచ్చే వారం చూద్దాం. ఇంతటితో ముగించుకుందాం. హరి ఓం. ఆత్మబంధువుల చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకునేటువంటి దాంట్లో సారాంశం ఏంటండి? మనసు ఆగాలి. మనసు ఆగాలంటే శ్వాస ఆగాలి. శ్వాస ఆగాలంటే సాధన చెయ్యాలి. సాధన చేయకుండా ఏదో కొంచెం చేపు చేసేసి నేను సాధన చేస్తానండి, నాకు శ్వాస ఆగలేదు, మీరు చెప్పింది నాకు కరెక్ట్ అనిపించలేదు అన్నాడు అనుకోండి, ఏమనాలి దాన్ని? అభ్యాసం చేసినట్టు వాడు